ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమముగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభునందు విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తున్నాము. మీ కొరకు అనుదిన ప్రార్థనలో మానక ప్రార్థిస్తూ ఉన్నాము. మరలా ప్రభు యొక్క మహాకృపను బట్టి స్త్రీలకు కొన్ని దైవ సందేశాలు అందించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొన్ని ధ్యానాలతో, కొన్ని వాక్య సందేశాలతో మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సందేశాన్ని వినడానికి, మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశోధించుకొని మరలా బలముగా దేవునికి దగ్గరగా జీవించడానికి మనము సిద్ధపడదాము. ప్రార్థనతో ఈ యొక్క వాక్య సందేశాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి ప్రభువా, మా యొక్క సంఘ బిడ్డలు, అలాగే ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డ తండ్రి, ఈ మాటల చేత మీరు దర్శించండి. మరి యొక్క అవకాశము, మరి యొక్క సమయం ప్రభువా, నీ మాటలు వినడానికి, అందించడానికి అల్పురాలైన నన్ను నీవు బలపరిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. మాట్లాడుచున్నది నేనైనప్పటికీ ఈ వాక్యము జీవము కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, ఇది నీ వాక్కు ప్రభువా. నీ వాక్కు చేత ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించి ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకొని మరింత పరిశుద్ధతతో నీ మహిమ కొరకు, నీ రాకడ కొరకు ఎదురు చూచే స్త్రీలుగా, పరిశుద్ధ స్త్రీలుగా మీరు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా మిమ్మలను మరి కలుసుకోవడానికి, దేవుని యొక్క శక్తి కలిగిన సందేశాన్ని అందించడానికి అపాత్రులైన నన్ను ప్రభు మరి ఒక పర్యాయం బలపరిచాడు. మరి ఈరోజు ఒక శక్తివంతమైన దైవ సందేశాన్ని మనము వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీల గురించి ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనకు అందించే ఈ సందేశము ఏమై ఉన్నది అనంటే, ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన స్త్రీలు, ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉంటారు. 7 అనుభవాలు దేవుడు మరి ఆయన కృపచేత నాకు అనుగ్రహించాడు. 7 అనుభవాలు, ఈ 7 విధానాలు లేక 7 రకాలుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు? ఆత్మ సంబంధమైన స్త్రీలు. మరి ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి స్త్రీ, ప్రతి సహోదరి కూడా ఆత్మ సంబంధమైన స్త్రీగా, ప్రభువులో రక్షణ అనుభవంలో మారు మనసులో జీవిస్తున్న స్త్రీలుగా మరి మనము ఎదుగుచూ ఉన్నాము. అటు రీతిగా మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో మరి ఒకసారి 7 అనుభవాలు, 7 విధానాలు మన ఆత్మీయ జీవితంలో ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించుకొని సరిదిద్దుకొని దేవునికి దినదినము దగ్గరగా చేరి ఆయన యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి, మన కుటుంబాన్ని, సమాజాన్ని దేవుని మహిమ కొరకు సిద్ధపరచడానికి మరి ఈ యొక్క సందేశం మనకు ఎంతగానో తోడ్పడుతూ ఉంది. ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన స్త్రీలలో మొదటి లక్షణము, మొదటి విధానము ఏమై ఉన్నదో ఈరోజు సందేశపూర్వకంగా మరి మీకు అందించాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. అందును బట్టి మరి మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఆత్మ సంబంధమైన స్త్రీలు అనే ఈ యొక్క అంశంలో మొదటి విధానము, మొదటి లక్షణము ఏమై ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అనంటే, భక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలి అని. ఇదేంటి క్రొత్తగా భక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలి? అవును, నీవు నేను భక్తి కలిగిన స్త్రీలమే. ప్రభు యొక్క రక్షణ, మారు మనసు అనుభవము ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రభువులో రక్షించబడి ఈ లోకంలో ఆత్మ సంబంధంగా జీవిస్తున్న దేవుని బిడ్డలంగా మనము ఉన్నప్పటికీ ఈ పాపలోకంలో అనుదినము మనము మన యొక్క భక్తి జీవితము దేవుని యందు మరి ఈ సమాజంలో, కుటుంబంలో ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, అనుదినము అనుక్షణం మనము పరిశీలించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరి భక్తి కలిగిన స్త్రీలు మొదటి సందేశము, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన స్త్రీలు అనే అంశం ద్వారా
దేవుని మహాకృపను బట్టి 7 సందేశాలు అందించాలని మరి ప్రభువు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. ఈ 7 సందేశాలలో మొదటి సందేశము, మొదటి మాట భక్తి కలిగిన స్త్రీలు. ఈ భక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉండాలి, నేను మరి ఒక్కొక్క పాయింట్ వైజ్గా నేను మీకు చెప్తూ ఉంటాను. వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉంది, ఏ అనుభవంలో ఉంది, ఒకసారి పరిశీలించుకొని ప్రభువుకు మరింత దగ్గరగా చేరాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్నట్లయితే మీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు దగ్గర పెట్టుకొని నాతో పాటు కలిసి ఏకీభవించి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మరి ఆశిస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన స్త్రీలు భక్తి కలిగిన స్త్రీలుగా ఉంటారు. మొట్టమొదట ఈ భక్తి కలిగిన స్త్రీలలో మొదటి లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, సామెతలు గ్రంథం, మన బైబిల్ గ్రంథాలు తెరిచి సామెతలు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం కనుక మనం చదివినట్లయితే ఇక్కడ తెలుస్తుంది. చూడండి, మరి నేను చదువుతాను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ 2వ లైన్లో ఈ మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఎవరంటండి కొనియాడబడేది? యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన అనుభవంలో మనము భక్తి కలిగిన స్త్రీలుగా, ఒక భక్తి కలిగిన దేవుని బిడ్డగా, ఒక భక్తి కలిగిన భార్యగా, ఒక భక్తి కలిగిన కుమార్తెగా, సహోదరిగా నీవు ఉన్నట్లయితే యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరి నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభువుకి మహిమకరంగా నీవు కొనియాడబడే స్థితిలో ఉన్నావా, లేకపోతే మరి ఏ స్థితిలో ఉన్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ భక్తి కలిగిన స్త్రీ యెహోవాయందు భయభక్తులు కలిగి కొనియాడబడును అనే ఈ స్త్రీ మొదటిగా ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబమునకు సమాజమునకు ఆశీర్వాదకరముగా జీవించే స్త్రీలుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సామెతలు 31వ అధ్యాయం అంటే చాలు కదండి, జ్ఞానము కలిగిన స్త్రీ. ఈ యొక్క జ్ఞానము కలిగిన స్త్రీ గురించి ఎన్నో మంచి లక్షణాలు మనం ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకొని, ఎన్నో ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకొని కుటుంబానికి, సమాజానికి ఆశీర్వాదకరముగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఈ రోజున నీ జీవితాన్ని. మరి అటు రీతిగా నీ కుటుంబానికి, అలాగే నీవు జీవిస్తున్న ఈ యొక్క సమాజానికి నీవు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? నీ రక్షణ అనుభవం, నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం మరి అనేకులకు, అలాగే నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉన్నదా లేదా ఒకసారి మనము పరిశీలించుకుందాం. సామెతలు 31:30వ వచనంలో మనం చదివాం కదా, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. మరి నీ యొక్క జీవితము, నీ యొక్క ప్రవర్తన, నీ నోటి మాట, నీ యొక్క జీవిత విధానము ఏ విధంగా ఉంది? కొనియాడబడే విధంగా ఉందా, లేకపోతే దేవుని నామానికి అవమానకరముగా ఇంకా మనము మన ఆత్మీయ జీవితంలో మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎదుగుదల లేని స్థితిలో ఉన్నామా లేదా పరిశీలించుకుందాం. నీవు కొనియాడబడే స్త్రీగా ఉన్నట్లయితే అది ప్రభువుకు మహిమ, నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి, నీ సమాజానికి కూడా ఆశీర్వాదము. కానీ అటు రీతిగా లేకపోతే ఈ రోజైనా ఈ సందేశం వింటూ మరి దేవునికి దగ్గరగా ఆత్మ సంబంధమైన స్త్రీకి ఉండవలసిన ఈ యొక్క మంచి లక్షణాన్ని మరి భక్తి కలిగిన ఈ యొక్క స్త్రీలలో మొట్టమొదటి అనుభవం కుటుంబమునకు, సమాజమునకు ఆశీర్వాదకరముగా జీవించే స్త్రీగా ఈ రోజున నీవు ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా కుటుంబమునకు, సమాజమునకు వారి అవసరతలు తీర్చుటకు ప్రయాసపడేవారుగా ఉంటారంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నాం కదా, మొట్టమొదట కుటుంబమునకు, సమాజమునకు ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి 31వ అధ్యాయం 30వ వచనంలో గనుక మనము చదివినట్లయితే,
మరి యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి ఈ కొనియాడబడే స్త్రీలు ఏ విధంగా ఉంటారు? ఆశీర్వదించబడిన స్త్రీలనే కొనియాడతారు కదండి. మరి అటు రీతిగా నీ జీవితం, నా జీవితం ఉండాలని ప్రభు ఈ రోజున కోరుకుంటూ ఉన్నాడు. రెండవది, ఈ కుటుంబమునకు సమాజమునకు కూడా వారి అవసరతలు తీర్చుటకు ప్రయాసపడే ఒక స్త్రీగా, ఒక ఆత్మ సంబంధమైన పరిశుద్ధకరమైన స్త్రీగా, ఒక భక్తి కలిగిన స్త్రీగా నీవు ఉండాలని ఈ రోజున ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. రెండవదిగా, కుటుంబమునకు సమాజమునకు వారి అవసరతలు తీర్చటానికి నీవు ప్రయాసపడాలంట. నా కుటుంబాన్నే నేను చూసుకోలేకపోతున్నాను, ఇంకా సమాజం యొక్క అవసరాలు కూడా నేను తీర్చాలా అని అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ లోకానికి వెలుగుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, నీవు ఈ లోకానికి వెలుగు. ఈ లోకానికి అన్నాడు కానీ నీ కుటుంబానికి అని ఆయన చెప్పలేదు. అవును, మరి నీ కుటుంబానికి, నీ సమాజానికి, వారి అవసరతల్లో, వారి అక్కరల్లో, వారి శ్రమల్లో, వారి కొదువుల్లో నీవు వారి అవసరతలు తీర్చడానికి, వారికి సహాయపడడానికి దేవుడు నిన్ను వాడుకోవాలి అనంటే నీ యొక్క భక్తి ఏ విధంగా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. మొట్టమొదట మనం చూసాం కదా, ఫస్ట్ పాయింట్, నీ కుటుంబానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీ సమాజానికి కూడా వారి అవసరతల్లో, వారి అక్కరల్లో నీవు వారికి సహాయపడడానికి ప్రయాసపడే మనసు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా, దేవుని యందు భయభక్తులతో దేవుని ఎరుగని వారికి దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉంటారంట ఈ ఆత్మ సంబంధమైన స్త్రీలు. ఎట్లా అండి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎరగని వారు అంటే మరి ఆత్మ సంబంధమైన అనుభవము లేనివారు, భక్తి జీవితము లేనివారు, అవిశ్వాసులుగా ఉన్నవారు, వారికి మరి మన యొద్ద ఏ విధమైన ప్రవర్తన ఉండాలండి? వారిని నడిపించే విధంగా, దేవుని యొద్దకు వారిని నడిపించే విధమైన ప్రవర్తన కలిగి మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క భక్తిని, దేవుని యొక్క శక్తిని తెలియని వారికి నీవు మార్గదర్శకంగా ఉండాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదేంటి? దేవుని యందు భయభక్తులతో దేవుని ఎరుగని వారిని దేవుని యొద్దకు నువ్వు నడిపించే స్త్రీగా ఉండాలి. మరి నీ ఆత్మీయ అనుభవము ఏనాటిది? నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభువునందు రక్షించబడి మారు మనసు పొంది మరి జీవిస్తూ ఉన్నావు? మొట్టమొదట నీ కుటుంబాన్ని నీవు రక్షించుకున్నావా? నీ యొక్క భర్తను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ప్రభు కొరకు నీవు సంపాదించుకున్నావా? తర్వాత సమాజానికి ఏ విధంగా నువ్వు మేలు చేస్తున్నావు? నీ కళ్ళ ఎదుట ఎంతోమంది నశించిపోతున్న స్థితిలో, దేవుణ్ణి ఎరుగక, శాంతి సమాధానము లేక, కొట్లాటల చేత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న స్థితిలో మన కళ్ళ ఎదుట ఎంతోమంది భక్తి లేని పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాలు చూసినప్పుడు నీకు ప్రసవ వేదన కలగట్లేదా? నీకు భారం రావట్లేదా? అయ్యో, నా కళ్ళ ఎదుటే మరి నా సమాజంలో ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది స్త్రీలు వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు అని నీకు భారం రావట్లేదా? అటువంటి ప్రసవవేదన రావట్లేదా? నేనైతే మరి జీవ మార్గంలో, రక్షణ మార్గంలో నేనున్నాను, మరి నా కుటుంబస్తుల సంగతి ఏంటి? నా పొరుగువారి సంగతి ఏంటి? మరి ఈ యొక్క చెడు మార్గంలో నశించిపోతున్న వారి సంగతి ఏంటి? అది నీ బాధ్యతే కదా. మరి బైబిల్ గ్రంథంలో గనక మనము యోహాను సువార్త 4వ అధ్యాయము గనక మనము చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది కదండి. అందరికీ తెలుసు ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ కూడా ప్రభువుని ఎరిగిన తరువాత, ప్రభువుని రుచి చూచి తెలుసుకొని ఆయన ప్రేమలో జీవిస్తున్న తరువాత ఆమె మరలా తన మొదటి జీవితానికి వెళ్ళిందండి? వెళ్ళలేదు. చదువుకుందామా ఆ యొక్క వాక్య భాగం? 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని రుచి చూచి తెలుసుకున్నది ఈ యొక్క సమరయ స్త్రీ.
ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను గుర్తెరిగి తన యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టింది. ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసింది కదండి. విడిచిపెట్టి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూసారండి, ఈమె ఊరి వారందరినీ కూడా ప్రభు యొద్దకు నడిపించిన స్త్రీగా, మాదిరికరమైన స్త్రీగా ఈ సమరయ స్త్రీ మనకు కనపడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు రక్షించబడి ఎన్నో సంవత్సరాలు, ఎంతో అనుభవం ఉండవచ్చు. మరి నీవు ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు? ఎంతమందికి దేవుని గురించిన వార్తను, శుభవార్తను చెప్పి నీ సంఘానికి నీవు నడిపిస్తూ భక్తి మార్గంలో మరి నీవు నడవడానికి సహాయపడుతున్నావు? నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని ఎరుగని వారిని, ఆయన ప్రేమ అంటే రుచి చూచి తెలుసుకొని వారిని నీవు దేవుని ప్రేమను ఎరిగావు కదా, వారికి కూడా దాన్ని రుచి చూపించాలి. వారికి కూడా ఆ శక్తిని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని అందించాలని భారము నీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి పుట్టుకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా ఉంటుందంట? మూడవది, దేవుని ఎరగని వారిని ఆయన భక్తిలోనికి నడిపే స్త్రీగా ఉండాలి. ఎగ్జాంపుల్గా మనము సమరయ స్త్రీ గురించి చదువుకున్నాం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి. మీ అనుభవాలు, మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, నీ కష్ట నష్టాల్లో, నీ వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, నీ రాకపోకల్లో ఉన్నప్పుడు, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ కుటుంబంలో, ఆర్థిక పరిస్థితుల్లో ఎన్ని కార్యాలు, ఇవన్నీ కూడా నీవేం చేయాలి? నా క్లిష్ట పరిస్థితుల్లో, నా నష్ట పరిస్థితుల్లో నన్ను అందరూ వదిలివేసిన ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను ఎన్నడూ ఎడబాయలేదు అని నీవు సాక్షార్థంగా నిలబడాలి. అదే కదా సమరయ స్త్రీ చేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని సాక్షార్థంగా నిలబడింది. అట్టి రీతిగా నీవు కూడా ప్రభు సాక్షిగా ఆయన మహిమార్థమై నిలబడితే ఖచ్చితంగా నిన్ను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఎంతోమందిని ప్రభు మార్గంలో నడిపించడానికి ఆయన సహాయపడతాడు. అటు రీతిగా నీ భక్తి జీవితం ఉండాలని ప్రభు ఈ రోజున కోరుకుంటూ ఉన్నాడు. మరి నాలుగవదిగా చూసినట్లయితే దేవుని యందు భయభక్తులతో చెడుతనమును అసహ్యించుకునేవారుగా ఉండాలంట. భక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉండాలి? దేవుని యందు భయభక్తులతో చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి కదండి. చాలామంది ఆత్మ సంబంధమైన స్త్రీలు, ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి దేవుని భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా వారి సొంత బిడ్డలే, వారి సొంత మనము సంతానమే కొన్నిసార్లు వారి నోట నుంచి చెడు మాటలు వస్తూ ఉంటే వాటిని మరలా చెప్పించుకొని నవ్వుకుంటూ ఉంటారు. అవేంటో గొప్ప మాటలుగా కదండి. చెడుతనాన్ని అసహించుకోవాలంట. చెడుతనాన్ని అసహించుకునే విధంగా నీ భక్తి జీవితం ఉన్నదా? లేకపోతే ఆ చెడుతనములో నీవు కూడా పాలిభాగస్తురాలుగా ఉంటున్నావా? పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. చూడండి, సమరయ స్త్రీ గురించి మనం చదువుకున్నాం కదా, 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఆ కుండను విడిచిపెట్టింది. శరీర సంబంధమైన దాహం తీర్చుకోవడానికి వచ్చింది. ఆ కుండను విడిచిపెట్టింది. ఆయన జీవజలాన్ని ఇస్తానన్నాడు కదా, ఆ జీవజలము కొరకు శరీర సంబంధమైన ఆ యొక్క కుండను విడిచిపెట్టేసింది. అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీ కుటుంబానికి, సమాజానికి నీవు అందించాలి అనంటే నీవు కూడా చెడుతనాన్ని అసహించుకునే స్త్రీగా ఉండి నీ భక్తి జీవితాన్ని మరింత బలంగా దేవుని మహిమ కొరకు, ఆయన రాజ్యము కొరకు అనేకులను సిద్ధపరచడానికి నిన్ను నీవు కట్టుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. 5వదిగా దేవుని యందు భయభక్తులతో వినయము కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంట. ఎలా ఉండాలి భక్తి కలిగిన స్త్రీ? మొట్టమొదట దేవుని యందు భయభక్తులతో వినయము కలిగి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీలు అనుకుంటారు, అబ్బా
ప్రీతికరమైన సేవ చేయటమా? నాకు వెళ్ళడానికే చర్చికి తీరట్లేదు. ఎన్ని సంవత్సరాలు నీ రక్షణ అనుభవం? ఎంతకాలం అవుతుంది? ఇంకా ఇదే జీవితమా? ఇంకా ఇవే మాటలా? మారట్లేదండి కదండి. మొట్టమొదట నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది? నీ కుటుంబానికి, నీ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉందా? నీ కుటుంబానికి, నీ సమాజానికి నీవు వారి యొక్క అవసరతలను తీర్చడానికి ప్రయాసపడుతున్నావా? అటువంటి మనసు కలిగి ఉన్నావా? మూడవదిగా మరి నీ యొక్క భక్తి జీవితం భక్తిహీనులకు మాదిరికరంగా ఉంటూ భక్తి మార్గంలో నడిపించడానికి సాక్షార్థంగా నీవు నిలుస్తున్నావా? నాలుగవదిగా చెడుతనాన్ని అసహించుకునే విధంగా నీ భక్తి జీవితం ఉంటుందా లేదా? ఇవి ముందు నువ్వు పరీక్షించుకొని తర్వాత ప్రీతికరమైన సేవ ఎలా చేయాలో మనము అలవర్చుకోవాలి కదండి. వినయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నీ భక్తి జీవితంతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయటానికి నీవు సమర్పించుకో. కొంతమంది స్త్రీలు వస్తారు, టైంకి వస్తారు, ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సహవాసంతో సంబంధం ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, వారి భారాలు, వారి ప్రార్థన అవసరతలు పంచుకోరు. అమ్మో వెళ్ళిపోవాలి 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 కదండి. మరి దేవుని సేవలో నేను చేయగలిగే సహాయము, నేను చేయగలిగే పని, నాతో ఏదైనా అవసరత నీకు భారం ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేయగలవు. ఎప్పుడో తెలుసా? నీలో ప్రభు పట్ల వినయము కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు నీవు దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి ఆయన నిన్ను వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆరవదిగా భక్తి ఫలములు అనేకులకు అందించడానికి శ్రద్ధ చూపాలంట. ఏంటండి మరి ఐదవదేమో ప్రీతికరమైన సేవ చేయాలి. అట్లాగే నీ భక్తి జీవితం ఏ విధంగా ఉండాలి? నీ భక్తి ఫలములు అనేకులకు అందించడానికి శ్రద్ధ చూపే విధంగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎట్లా అంటే నూలును వడికి ఇచ్చిన వారు బలంగా చేతులతో శ్రద్ధగా పనిచేసేవారంట. చూద్దాము నిర్గమకాండము 35వ అధ్యాయము గనక మనము చూసినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనము చదవచ్చు. ఇక్కడ చూడండి, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆనాడు మోషే ఇశ్రాయేలీయుల ప్రజలతో జీవిస్తున్న సమయంలో మరి దేవుని సేవ కొరకు వారు చేయగలిగినది వారు ఎంతో ప్రయాసతో చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది స్త్రీలను మనం చూస్తాం. చూడండి 25వ వచనం నేను చదువుతాను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భక్తి ఫలములు అనేకులకు అందించుటకు శ్రద్ధ చూపేవారిగా ఉండాలంట. ఈ చేతులతో మరి ఈ నూలు వడకటం అంటే ఎంతో కష్టతరమైన పని. అది మేక వెంట్రుకలను వడికిరి. ఎవరంట? జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు. పైభాగంలో చూస్తే వివేక హృదయము కలిగిన స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క భక్తి ఫలాన్ని నీవు అందిస్తూ ఉన్నావా? నీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి నీ భక్తి ఫలములు అందించడానికి నీవు శ్రద్ధ చూపాలి. నీవు శ్రద్ధ చూపినట్లయితే నీవు ఎంతో ఉపయోగపడతావు, సహాయపడతావు. శ్రద్ధ కలిగి మరి నీవు దైవ సంబంధమైన పనుల విషయంలో నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని ప్రభువుకి ఇష్టముగా నీవు మలుచుకున్నట్లయితే ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అటు రీతిగా 7వ పాయింట్ కనుక మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి దేవునికి అతిశయాస్పదంగా జీవిస్తారంట. భక్తి కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారంట? భయభక్తులు కలిగి దేవునికి అతిశయాస్పదంగా జీవిస్తారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ప్రభువుకి అతిశయాస్పదంగా ఉన్నాయా? ఆయనకు దుఃఖం కలిగించే విధంగా ఉన్నాయా? ఆయనకు బాధ కలిగించే విధంగా ఉన్నాయా? ఆయనకు కోపాన్ని కలిగించే విధంగా ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకుందాం. ఎగ్జాంపుల్గా యోబు గ్రంథం
భక్తుడైన యోబు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, యోబు గ్రంథంలో యోబుని చూసి అంటాడు కదా ఆయన. చదువుకుందామా? 8వ వచనం, మొదటి అధ్యాయం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రియ దేవుని బిడలారా, మనం 4వ పాయింట్లో చూసుకున్నాం కదా. 4వ సంగతి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ చెడుతనాన్ని అసహ్యించుకుంటుంది. మరి నా భక్తుడైన నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? చూసారా? ఎవరితో? దుష్టుడైన సాతానుతో అంటున్నాడు. అతను భూమి మీద యథార్థవర్తనుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవాడిగా ఉన్నాడు. యోబుని చూసావా? ఎంత అతిశయంగా ఆయన ఆ యోబు భక్తుడి గురించి చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న శ్రమ వస్తే చాలు కృంగిపోతాము కదండి, కంగారు పడిపోతాము, వేదన పడిపోతాము. నేను ఎన్నో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాను, ఎంతో మరి మానకుండా ప్రార్థనకు వెళ్తున్నాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శోధనలు, నాకెందుకు ఈ అనారోగ్యాలు కదండి. ఎన్నోసార్లు నిష్ఠూరు పడుతూ ఉంటాము. మన యొక్క భక్తి జీవితాన్ని ప్రక్కన పెట్టేసి శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ఆలోచనలు మనకు వచ్చేసి నిరాశ చెందుతూ ఉంటాము. యోబు యొక్క జీవితాన్ని బట్టి ప్రభువు అతిశయించాడు. యోబు యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు అతిశయించాడు. ఈ రోజున నీ భక్తి జీవితాన్ని బట్టి ఆయన అతిశయించాలని కోరుకుంటా ఉన్నాడు. నీ యొక్క భక్తి జీవితం ప్రభువుకి ఆయాసాన్ని కలిగించే విధంగా కాకుండా, ప్రభువుకి దుఃఖాన్ని కలిగించే విధంగా కాకుండా, ప్రభువుకి కోపాన్ని కలిగించే విధంగా కాకుండా, ఆయన అతిశయించే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని ఆయన ఈ రోజున కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ఈరోజు భక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా ఉండాలో, ఆత్మ సంబంధమైన స్త్రీ ప్రభువులో నీవు రక్షించిన నాటి నుంచి ఈరోజు వరకు నీ భక్తి జీవితం ఏ విధంగా ఉందో మొట్టమొదట పరీక్షించుకొని తరువాత ఈ 7 విధానాలు, మరి నేను చెప్పినట్లు భక్తి కలిగిన స్త్రీలో ఉండవలసిన 7 లక్షణాలు మరి మన జీవితాల్లో ఉన్నాయా లేదా పరీక్షించుకుందాం. పరిశోధించి తెలుసుకొని ఇకనైనా ప్రభువుకి అతిశయాస్పదంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా, అక్కరలో ఉన్నవారి అక్కర్లు తీర్చే విధంగా నీ కుటుంబము, నీ యొక్క సమాజము చెడుతనాన్ని అసహించుకునే విధంగా, మరి దేవుని ఎరుగని వారిని భక్తి మార్గంలో నడిపించడానికి సహాయపడే విధంగా వినయము కలిగి ఆయనకు ప్రీతికరమైన సేవ చేసే విధముగా, అలాగే మరి ఈ యొక్క శ్రద్ధతో, భక్తి ఫలములు శ్రద్ధతో నీవు అందించే విధముగా నీ యొక్క భక్తి జీవితం ప్రభువుకి అతిశయాస్పదంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూయండి. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఆత్మ సంబంధమైన స్త్రీలు అని పిలువబడుతున్న నీవు, నేను, మనందరము కూడా మన ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉంది మొట్టమొదట పరీక్షించుకుందాం. నీ ఆత్మీయ స్థితి ఎంత ఎదుగుదలలో ఉంది? నీ ఆత్మీయ అనుభవం ప్రభువుని రక్షకుడుగా స్వీకరించి మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి ప్రభు కొరకు ఎన్ని ఆత్మలను సంపాదించావు? ప్రభు కొరకు నీ కుటుంబాన్ని సంపాదించుకున్నావా? సమాజానికి మేలుకరంగా నీవు జీవిస్తూ ఉన్నావా? ప్రభువుకి ప్రీతికరమైన సేవ చేస్తూ ఉన్నావా? వినయము కలిగి ప్రభువుకి అతిశయాస్పదంగా ఉన్నావా? నీ భక్తి ఫలాలు అనేకులకి అందిస్తూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, పరిశీలించుకొని నాకు ఈ 7 లక్షణాలు ఇవ్వు ప్రభువా. ఒక భక్తి కలిగిన స్త్రీనని పేరుకి చెప్పుకుంటున్నానే కానీ ఇటువంటి లక్షణాలు నాలో లేవు ప్రభువా. ఒకవేళ నాలో ఈ లక్షణాల్లో కొన్నే ఉన్నాయేమో. నీ సందేశంలో విన్న రీతిగా ఇవన్నీ నాకు ఇవ్వు ప్రభువా అని నోరు తెరిచి అడుగుదామా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. నీ క్రియలను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి నీవు ప్రభువుకి అతిశయాస్పదంగా జీవిస్తూ నీ కుటుంబాన్ని, సమాజాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడుపుకుంటూ నశించిపోతున్న ఆత్మలను
ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేసి ప్రభు కొరకు సంపాదించాలి అన్న భారమైన ఆత్మ ప్రభువుని అడుగు. చెడుతనాన్ని అసహించుకో. వ్యర్థమైన మాటలు నోట రానియకుండా చెడుతనాన్ని అసహించుకొని నీ భక్తి జీవితాన్ని మరింత పరిశుద్ధంగా, మరింత బలముగా, మరింత ప్రభు ఎదుట యోగ్యంగా నీవు సమర్పించుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయనా. ఈ సమయంలో ఈ రోజున మరి ఒకసారి ఆత్మ సంబంధమైన స్త్రీలు ఏ విధంగా ఉండాలో మాకు కొన్ని సందేశాలు నీవు అనుగ్రహించినందుకు, కొన్ని నీ జీవము కలిగిన మాటలు మాకు అందించినందుకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన స్త్రీలో ఉండవలసిన 7 లక్షణాలలో మొదటి లక్షణం ఈ రోజున మేము ధ్యానించి ఉన్నాము. భక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఈ భక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉండాలి అన్న విషయంలో 7 విషయాలు మేము గ్రహించి ఉన్నాం. 7 విషయాలు మేము నేర్చుకొని ఉన్నాం. అవన్నీ కూడా నీ వాక్యానుసారంగా అవలంబించి అనుసరిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మా ఆత్మీయ జీవితాలను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు అతిశయాస్పదముగా మా భక్తి కలిగిన జీవితాలను, ఆత్మీయ జీవితాలను ఆశీర్వదించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డపై మీ అభిషేకము, మీ ప్రసన్నత, మీ శక్తి చేత నింపి నీ నామాన్ని మహింపరచుకోమని, ఇంకా మిగిలిన 6 సందేశాల విషయంలో కూడా అల్పురాలైన నన్ను బలపరిచి అనేకులకు ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా నీ వాక్కులు అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అనుదినము మీ కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.